నమస్తే మేడం. నమస్తే అండి. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు మీ జీవితం, ధ్యానం తర్వాత మీ జీవితం చెప్పండి మేడం మా ప్రేక్షకులకి. ధ్యానం ముందండి మేము చాలా హింసలో ఉండేవాళ్ళమండి. మీ పేరు? నా పేరు అయితే సూర్యకాంతం అండి. వడ్లమూరండి. చెప్పండి. వడ్లమూరండి. మాది నా పేరు సూర్యకాంతం అండి. మేమైతే ధ్యానంలోకి వచ్చాక చాలా భోగాలు వెళ్ళబోతుంది. ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళ? మాంసం ఏంటంటే చేపలు మాంసం ఎక్కువగా తినేవాళ్ళు. చెప్పండి దాని గురించి. ధ్యానంలోకి వచ్చే ముందు అవి చెప్పమంటారా? ధ్యానం ముందండి చేప తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం. మార్కెట్లోకి వెళ్ళి అన్ని తెచ్చుకునేవాళ్ళం అండి. తెచ్చుకుని తినేవాళ్ళం కానండి. ఇది వండుకున్నాక చాలా ఇదిగా ఉండేదండి. చాలా నీరసం వచ్చేసింది. ఏంటి కూరలు వండుకున్నాము, నీసు కూరలు ఏంటి ఇంత ఇలాగుంటుంది, మనసు శాంతం లేదు, ఏంటి భగవంతుడా ఇది బలమో ఇవి అంటారో అన్నీ తింటేని ఈ మాంసం తెచ్చాక ఇంత ఇలా ఉంటుంది ఏంటి అనుకునేవాళ్ళం అండి. అయినా కానీ తిన్నాక వాంతి కింద అలాగే ఇలాగే ఉండేదండి. మాకేమో తినబుద్దేశం కాదు. ఏంటి ఇలా ఉంటుంది, పరిచి పెడుతున్నారు దేవుడు. మేము శనివారాలు శుక్రవారాలు అన్నీ చేసేవాళ్ళం అండి. వారానికి 2 సార్లు వండుకునేవాళ్ళు. ఈ శుక్రవారాలు శనివారాలు మానేసేవాళ్ళు. సోమవారం కూడా చేస్తామండి. సోమవారం చేసినప్పుడు నీసు వండను, శుక్రవారం నీసు వండను, శనివారం నీసు తినము. ఉత్తి రోజుల్లో తెచ్చినా కానీ నోటికి వెళ్ళేది కాదు మాకు. అసలు నోటికి వెళ్తలేదు. ఏదో బలం అని తెస్తున్నాను కానీ ఎందుకు బాబా రూపాయలు పోసి తెస్తున్నానని అనిపించేది నాకు. తెచ్చి మా ఆయన గారు కోసి ఎట్టేదాన్ని. నేను ఏదో ఒకటి వేసుకుని అలాగే కాలం గడిపేసేదాన్ని. తినేదాన్ని కాదులేండి పెద్దగానే. ఓ పూట తింటే రెండో పూట మేము తినేవాళ్ళం కాదు. అలాగే మా ఊర్లోని పిరమిడ్ కట్టారండి. పిరమిడ్ కట్టాక వారు అన్నారు, ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందమ్మా, చాలా ఆనందంగా ఉంటుంది, ఈ పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకోండి, మీ ఆనందం చూసుకుందరు కానీ అన్నారండి. అప్పటి నుంచి నేను నీసి కంట్రోల్గా మానేసానండి. మానేసేసి ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకునేదాన్ని. అలా ధ్యానం చేసుకుంటా ఇంక నీసు అసలు ముట్టుకుంటేదాన్ని కాదు. ఓసారి ఏమైందంటే మేము పిరమిడ్లోకి వెళ్ళని క్రితం నాకు ఆరోగ్యం బాగాలేదండి. ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్ అన్నీ తిరిగేసాను. తిరిగి ఇంకా ఇసుకొచ్చేసింది నాకు. ఇసుకొచ్చాక ఆ పిరమిడ్లో ఆవిడ వచ్చి, అమ్మ నువ్వు ఇన్ని మందులు ఆడుతున్నావు, ఇన్ని వేసుకుంటున్నావో, నీకు ముక్కు మూలం లేదు, అందుకని చాలా ఆరోగ్యంగా ఉంటుంది, నువ్వు పిరమిడ్లోకి రా, నీకు ఆరోగ్యం బాగుంటుంది అన్నదండి. ఒక నాడొచ్చి అసలు నళ్ళాపోతున్నానమ్మ, పిరమిడ్లోకి వెళ్ళారా అని నేను నడిచిలా ఉంటే అలాగే వచ్చి కూర్చుంది, నువ్వు నళ్ళాపోతున్నాను అన్నాను నేను. అంటే అప్పుడు ఆవిడ అందే, నేను చేయి పట్టి తీసుకెళ్తాను, 2 రోజులు వచ్చి కూర్చో అమ్మ అందే. అన్నాక నేను ఏం చేశానండి, అలాగే ఫోన్లే అంటున్నారు వద్దే పట్టేస్తున్నారని నేను నాడు ఆవిడ చెయ్యి అట్టుకుంటే వెళ్ళామండి. వెళ్ళాక ఆ ధ్యానంలో కూర్చుంటే ఒళ్ళంతా తిమ్మిరెక్కేసినట్టు, గర్భోడి చేసినట్టు చాలా ఇదిగా ఉన్నదండి. బలువారం అయిపోయి చాలా నాకు అదోలాగా అయిపోయాక ఆవిడందే, మీరేమీ భయపడొద్దు, మీరు అలాగే ధ్యానం చేసుకోండి, ధైర్యంగా ఉండండి అన్నారు. అన్నాక అలాగే ధైర్యంగా ఉన్నానండి నేను. ధైర్యంగా ఉన్నాక ఒళ్ళంతా బలువెక్కిపోయి తిమ్మిరెక్కేసి నా బుర్ర అది ఎక్కడికో అలాగే నా జ్ఞానంలో తెల్లలేదండి. అప్పటికి ఏటి ఇలాగుందని మన్నాడు పొద్దున్న అడిగితే ఆవిడ అన్నదే, జ్ఞానం ఎక్కికొంది అలా ఉంటుందమ్మా, నువ్వు తెలుసుకో, ఇంకా నీకు అనుభవాలు వస్తాయన్నారు. అలాగే జ్ఞానం చేస్తా ఉన్నానండి. చేస్తా ఉంటేలో మా ఆయన గారేమో ఇంకా రాలేదండి అప్పటికి జ్ఞానంలోకి. రాకపోతే నేను నీసు వండేదానండి. నీసు వండుతుంటే నాకు వాసన కిట్టేది కాదండి. వాసన కిట్టకపోతే ఆయనకి తప్పక అలాగే వండేదానండి. ఆయన తిని ఏం చేసేవాడు, ఇలాగుండేవే కూర అలాగుండేవి అనేవారండి. ఇదేంటి బాగానే ఉండేను కదండి బాబు, ఏంటి మీరు అలా అంటున్నారు అనేదాన్ని. నేనైతే ఏదో కూర వేసి తినేసేదాన్ని. ఆ తినగా ఆయన ఏమనుకున్నారండి, ఆయన కూడా నీసు మానేశారు. దగ్గర పెట్టుకోమ్మ మైక్. ఇంకా దగ్గర పెట్టుకున్నారు. నీసు మానేసేసాక ఇంకిద్దరం మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ధ్యానం కోసంకి వెళ్ళిపోతామండి. ఎక్కడన్నా ప్రోగ్రాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతాము. ఎలాగన్నా ఆ ఊరు ఈ ఊరు రమ్మంటే మేము కూడా వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నాక అది వెళ్తామండి. వెళ్తుంటే ఇంకా ఆయన కూడా ర్యాలీకి వెళ్తారమ్మా మీరు? లారీలు చేసామండి, డబ్బులు చేసాము. సేనా దుక్కులకి వెళ్ళి ఆ డబ్బులు అవి తెచ్చి ఓ బాబు చేతిలో పెడితే ఈ బాబు ఏమో ఇక్కడికి తెచ్చి పేరవారానికి ఇచ్చారు. కర్తల్లో కూడా మేము అలాగే వెళ్ళామండి. కర్తల్లో కూడా చూసుకున్నాము. ఆ కుటుంబం అంతా వెళ్ళామండి. కర్తల్లో కూడా
అక్కడ కూడా మేము ఒక 6 రోజులు ఉన్నామండి. కర్తల్లో ఒక 6 రోజులు ఉండి అక్కడ గడిపాము. పత్రిసారి సమాధి కాడికి వెళ్ళాము. పత్రిసారిని ఆయన కూడా జ్ఞానం చేసుకున్నాం అక్కడ. పత్రిసారి మాకు ఇంత క్రితమే ఇక్కడ పేరవారాన్ని సెకండ్ ఇచ్చారు. 6 సెకండ్ ఇచ్చిన కానించి నాకు చాలా ఆనందం వచ్చేసి నాకు ఒంట్లో అంతా ఎక్కడ తెగులు ఉన్నా ఎక్కడేమున్నా నాకు చాలా అనుభవం కాపాడిని. ఆయన చెయ్యి తగిలిక నాకు ఆరోగ్యం బాగుందండి, చాలా బాగుంది. అప్పటి నుంచి నేను ధ్యానం చేసుకుంటానే ఉన్నాను. అలాగా చేసుకోగా నా భర్త కూడా మారారండి. మారాక ఇంక నీసు వండొద్దు, మన ఇంట్లో నీసు వద్దు, మన ఇద్దరం ఏర్పడిగా వండుకుందాం, పిల్లలు ఎలాగా పక్కకు పోయారు కదా అని అన్నారండి. అన్నాక మేమిద్దరం అలాగే వండుకుంటున్నామండి. మేము ఎక్కడే ప్రోగ్రాలు జరిగినా వెళ్ళిపోతామండి మేమిద్దరూనే. ఇంక మా భార్య మేము ఇద్దరు వేగమయ్యి వచ్చేస్తామండి. మాకు ఆ గొడవ లేదు. పిల్లలు ఉంటే పిల్లలు వండుకుంటారండి. ఆ పిల్లల్ని ఉద్దేశం మేము నీసు లేకుండా మేము వండుకుంటామండి. ఆయనకి బాగానే ఉందండి ఇందులోకి వచ్చిన కానిచ్చి. ఇప్పుడు ఇద్దరం కలిసి మేము ధ్యానం చేసుకుంటామండి. పొద్దుల్లో గంట సందాలో గంట అలా ధ్యానం చేసుకుంటానండి. చేసుకోగా ఒళ్ళంతా నాకు అది ఓ రకంగా ఉండి ఎక్కడే నొప్పి ఉంటే అక్కడ అలా తిమ్మిర్లు ఎక్కేసి శుభ్రంగా లాగేస్తాయండి. పరమేశ్వర తండ్రి పత్రిసారి బాబా నువ్వే ఉన్నావు నాయన అని కూర్చుంటానండి. కూర్చున్నాక నాకు ఆ ఒళ్ళంతా బలివారంగా అయిపోద్ది. కాంచేపుడికి ఒక గంట చేసాక అప్పుడు అన్నీ విడిసిపోయి ఎక్కడే జ్వరము ఎక్కడే నొప్పులు ఏవి ఉండవండి, శుభ్రంగా తగ్గిపోతాయి. ఈ పత్రిసారి ద్వారాగా నాకు ఇలా ఉంటుందని నేను అనుకుని ఆ ధైర్యంగా నేను ధ్యానంలోనే కూర్చుంటానండి. టీవీ కాడ కూడా వెళ్ళనండి. నేను ఈ ధ్యానమే చేసుకుంటా ఇంట్లో అలా చేసుకుంటా ఉంటాను. అప్పుడు చేసుకోగా నా మనవడు కూడా ఉన్నాడండి. నా మనవడికి 20 సంవత్సరాల నుంచి అలాగే పిట్లు వస్తాయండి. ఆ పిట్లు వస్తున్నాయి తండ్రి, ఏటి పరీక్ష ఆ పిట్లు తగ్గించిన ఆయన పత్రిసారి బాబా నువ్వే ఉన్న ప్రకృతి తల్లి పరమేశ్వర అని దేవుని తెలుసుకుంటా ఉంటానండి. నేను ఆ జ్ఞానంలోనే చేసుకుంటా జ్ఞానం చేసుకుంటానండి. నేను ఆ చేసుకోగా ఆ పిల్లోడికి కూడా నేర్పానండి, ధ్యానం చేస్తాడండి. ఇప్పుడు తగ్గినాయండి ఆ పిట్లు. తగ్గాక మళ్ళీ మందులు ఒక్కో మాత్ర వేసుకుంటున్నాడండి. ఇప్పుడు కొంత లేవులు అయ్యాడండి. ఈ జ్ఞానంలోకి వచ్చాకనే కొంత నాలుగు అది తిరుగుతుందండి, కొంత మాట్లాడుతున్నాడు, కొంత అప్పుడు మీద బాగానే ఉన్నాడండి. అలాగే ఓకే అమ్మా, బాగుంది మీ అనుభవాలు. మరి అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.